భారతీయ జనతా పార్టీని పాపమని ఎందుకు అనాలంటే, బీజేపీ ఏదైనా చేస్తే దాంట్లో మాత్రమే లోపాలు ఉండాలి, అది మాత్రమే తప్పు. అదే మిగతా వాళ్ళు చేస్తే అది నీతి. అదొక విచిత్రమైనటువంటి పని. ఇప్పుడు మన కేఏ పాల్ గారు కూడా ఉపన్యాసం ఇచ్చారు. ఏమని? అటల్ బిహారీ వాజ్పేయికి సీట్లు తగ్గితే ఇచ్చారు, యడ్యూరప్పకి సీట్లు తగ్గితే ఇచ్చారు, మహారాష్ట్రలో సీట్లు తగ్గితే ఇచ్చారని. అప్పుడేమన్నారు మరి వీళ్ళందరూ కూడా? పూర్తి బలం లేకుండా ఎట్లా పిలుస్తారన్నారు కదా, తప్పన్నారు కదా. మరి ఇప్పుడు ఎట్లా ఇవ్వమంటున్నారు? మరి అదే పరిస్థితి ఇక్కడ కూడా కదా. ఇక్కడ 2 కదా అంటున్నారు, ముందు 10 తర్వాత 2. అక్కడ కూడా అంతే. వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది అట్లా ముందు పిలిస్తే, అట్లాగే యడ్యూరప్ప ప్రభుత్వం కూలిపోయింది అట్లా ముందు పిలిస్తే, మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయింది అట్లా ముందు పిలిస్తే. మరి అది అప్పుడు బీజేపీ అదిగో చూసారా మోసం చేస్తున్నారు కదా. మరి ఇక్కడేమో మోసం చెయ్యకుండా ముందు జాగ్రత్త అంటే ఏది లెక్క చూపెట్టయ్యానంటే, అర్రే ఇది బూతు. ఇక్కడ ఇంకొకటి ఫిరాయింపులు. అప్పట్లో బీజేపీలోకి కర్ణాటకలోనే ఉంది యడ్యూరప్ప, తర్వాతన కుమారస్వామికి వీళ్ళు మద్దతు ఇచ్చారు కాంగ్రెస్, ఆ తర్వాత 2 పార్టీలు ఉన్న వాళ్ళు 25 మంది రాజీనామా చేశారు, బీజేపీలోకి వచ్చారు. అది ఫిరాయింపులు అన్నారు. అదే ఇప్పుడేమో డిఎంకేతో పొత్తులో ఉన్నోళ్ళు యువతలకు వచ్చి చేస్తే అది ఫిరాయింపు కాదు. ఓకే, అది కాదనుకుందాం. ఇప్పుడు ఫిరాయింపులకు ఒక పక్కన బేరాలు ఆడుతుంటే తప్పే ఉంది అనేటటువంటి మాట మాట్లాడుతున్నాం. అంటే బీజేపీ అధికారంలో రాకుండా ఉండడానికి ఇది ఒక నేరేటివ్ క్రియేషన్ తప్పించి నిజాయితీ బాధ్యత ఎవరికన్నా ఉందా? బేసిక్గా గవర్నర్ చేస్తున్నటువంటిది. ఇతను ఏం అడగకుండా ఉంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇతన్నే పిలిచేవాళ్ళు, అప్పుడు ఫ్లోర్లో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. ఇతను అడగడము సంకీర్ణం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పాడు కాంగ్రెస్తో కలిసి. అప్పుడు సంకీర్ణం ఏర్పాటు చేయబోతున్నాం అన్నప్పుడు పూర్తి బలం చూపించు అని చెప్తున్నారు. ఇది సింపుల్ లాజిక్. కనబడుతోంది కదా కళ్ళెదురుగుండానే వీసీకే మద్దతు ఇవ్వలేదని. వెంటనే చాలామంది చెప్పేది ఏంటి, బయట ఎందుకు, అది గవర్నర్ దగ్గర కాదు ప్రూవ్ చేసుకోవాల్సింది అసెంబ్లీలో. నువ్వు గవర్నర్ దగ్గర ప్రూవ్ చేస్తేనే కదా అసెంబ్లీలో ప్రూవ్ చేసేది. ముందు ప్రూవ్ చేయరు, తర్వాత అక్కడ ప్రూవ్ చేయాలంటే ఆటోమేటిక్గా ఫిరాయింపులు ప్రోత్సహించడమే కదా. దాన్ని అదే చేయకూడదని కదా రాజ్యాంగం చెప్తున్నది. పార్టీలుగా రావచ్చు, బట్ ఇండివిజువల్గా ఫిరాయింపులు జరుగుతాయి. అప్పుడు డిఎంకే వాళ్ళు కొంతమంది చీలిపోవచ్చు, ఏఐడిఎంకే వాళ్ళు కొంతమంది చీలిపోవచ్చు, 2/3 కాకుండా మద్దతు ఇవ్వచ్చు. లైక్ తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు. అది దిక్కుమాలిన ఫిరాయింపులు కదా. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళకి 20 మంది దాకా తీసుకున్నట్టు అది దిక్కుమాలిన ఫిరాయింపులు కదా. అంతకుముందు తెలుగుదేశం 23 మందిని తీసుకున్నప్పుడు అది దిక్కుమాలిన ఫిరాయింపులు కదా. వీళ్ళందరికీ నేరేటివ్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు, అవతలోడిదే తప్పని. ఇప్పుడు ఇక్కడ మాత్రం అదే పార్టీల వాళ్ళు, ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళు ఇక్కడ ఉంటారు, వీళ్ళు కూడా విజయ్కి అనుకూలంగానే పెడుతున్నారు తప్పించి ఈ ముక్క ఎవరో మాట్లాడట్లేదు. అదే బీజేపీ చేస్తేనే బూతు, బీజేపీ మిత్రపక్షాలతో అదే ఈ అదోపనలకు మాత్రం, ఈ తప్పుడు ఆలోచనలకు మాత్రం అందరూ ఒక్కటే మాట్లాడతారు. అది ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అయినా కాకపోయినా సరే.